చంద్రబాబు నాయుడు గారు వితంతు పెన్షన్ గురించి ఆయన ఏదో చేయబట్టి పెన్షన్స్ ఇవ్వలేదని చెప్పేసి దాని మీద బురద చిమ్మటానికి అయితే మీరు రెడీగా ఉన్నారు. కానీ మీరు ఏ టయానికి అనేది మీరు చెప్పి ఏ టయానికి ఇచ్చారు? 28వ తారీఖు నాడు నుంచి 3వ తారీఖు లోపు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకుండా పెన్షన్ తీసుకుంటానికి వచ్చిన వాళ్ళు కనీసం టెంట్ కూడా వేయకుండా ఎండలో వృద్ధులు చనిపోతే దానికి ఎవరు బాధ్యులండి? మీరు కాదా? మీరు దుష్ప్రచారాలు చేయడానికే ముందుంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పోనీ చంద్రబాబు నాయుడు గారికి తప్పే అనుకున్నాం. మీరు చేసిన గొప్పతనం ఏంటి? టయానికి పెన్షన్స్ ఇచ్చారా? 1వ తారీఖు నాడు మాకు పెన్షన్ తెచ్చి ఇచ్చారా? వితంతులకి, వృద్ధులకి, వికలాంగుల్ని ఏం చేశారు? కనీస గౌరవం ఇవ్వకుండా మండు టెండలో నిలబెట్టి చనిపోయిన వాళ్ళు అందరికి కారణం ఎవరయ్యారు? మీరు కాదా? ఎంత 33 చనిపోయారని చెప్పి పొద్దున్న మేము వార్తల్లో విన్నాం, ఈనాడు వార్తల్లో 7 గంటలు. దానికి కారకులు మీరు కాదా? మీరు ఉత్తరించింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద బురద చిమ్మాలనే ట్రై చేస్తున్నారు. కానీ మీరు చేసిన మేలేంటి? మీరు చేసిన గొప్ప పనులు ఏంటి? మీరు ఏ రోజన్నా గొప్పగా ఏమైనా పెన్షన్స్ ఏమన్నా ఇవ్వడానికి రెడీ అయ్యారా? 28 నుంచి 3వ తారీఖు వరకు కూడా పెన్షన్దారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. 3వ తారీఖు నాడు అకస్మాత్తుగా సాయంత్రం పూట మీరు ఇస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఎండ తాకిడికి తట్టుకోలేక చనిపోతే ఇప్పటికి సమాధానం లేదు. ఎంతమందిని చంపేస్తారు? శవరాజకీయాలు చేయొద్దు. శవరాజకీయాలు చేసేది మీరు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే అంటారు? నేను పెన్షన్ తీసుకున్నటువంటి ఒక మహిళగా మాట్లాడుతున్నాను. పెన్షన్ టయానికి ఇవ్వకపోగా మాలాంటి పెన్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టి వృద్ధుల్ని చంపేసినందుకు మీరు ఏం సమాధానం చెప్తారు? దుష్ప్రచారం చేయమాకండి. ముందు మీరు చేసిన మంచి ఏంటో తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు. కోటేశ్వర గారు, పింఛన్ తీసుకున్నారా? మీరు తీసుకున్నా కానీ చాలా ఇబ్బంది పడ్డామండి. అక్కడ మంచినీళ్ళు లేవు, ఎండ ఉంది. 2 రోజులు తిరిగాం, 3 రోజులు ఇచ్చారు. చాలా ఇబ్బంది పడ్డాం. ఎక్కడ ఇచ్చారు? మీ ఇంటికి వచ్చి ఇచ్చారా? సచివాలయంలో, ఇక్కడే సచివాలయంలో ఇచ్చారు. జనం కూర్చున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. అదే మా చంద్రబాబు నాయుడు వస్తే నెల గెలిపిస్తారు అని ఆశతో మేము ఉన్నాం. మన ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎంత పింఛన్ మీకు? అంతకుముందు జనవరి 3 వేలు ఇస్తా ఉన్నారు. 2000 వేసిన ఆయనే 3 వేలు ఇస్తుంది. ఆయనే ఇది 5 సంవత్సరాలు పట్టి 3 వేలు ఇచ్చేవారికి మళ్ళీ ఆయన వస్తే 4 వేలు ఇస్తాను అంటున్నాం. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చే పెన్షన్లు ఆపారు, ఆయన వల్ల ఆగిపోయినాయి అంట. పెన్షన్లు ఎప్పుడు ఆపడం అనేది ఆయనకి తెలీదు. ఎప్పుడు ఆపలేదు. 200 పెన్షన్ ఆయనే ఇచ్చాడు, 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. మళ్ళీ అమ్మటే అదే సంవత్సరంలోనే మాకు 2000 చేశాడు. మేము దాంతో సంతోషపడుతున్నాము. ఆయన ఎప్పుడు కూడా పెన్షన్ ఆపింది లేదు. 10 తారీఖునే ఇచ్చేసేవాడు మాకు. ఏదన్నా లేట్ అయిన వాళ్ళకి 2వ తారీఖున అందేయి. అంతకుమించి తేడాలు లేవు మాకు. సెలవులన్నీ కానీ ఆపే వల్ల లేకపోతే మాకు ఎప్పుడు ఆగలేదు నాయన. ఏ సెలవు వచ్చినా మాకు వర్కర్లు పని చేశారు ఆ టైంలో. అది